హాయ్ అండి, నేను మీ డాక్టర్ కాసిం సాహెబ్. స్టార్ మిల్స్కి స్వాగతం. నమస్తే. ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ షేర్ చేసి లైక్ చేసి మీ బంధుమిత్రులకు తెలియజేసిన సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఆ శ్రీనివాసుడు మీ అందరికీ భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రీసెంట్గా 2 months బ్యాక్ 2 నెలల ముందు నిర్మల అన్న ఒక ఆవిడ ఆఫీస్కి వచ్చి కలవటం జరిగింది. ఈ నిర్మల వృత్తిరీత్యా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా జాయిన్ అయింది. అంటే నా ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేస్తుంది. ఆమె పేరు నిర్మల. ఆమె పేరు నిర్మల. మరి ఈ నిర్మలకి నామసంఖ్య ఎంత ఉందో తెలుసుకుందాం. మరి 5 1 2 4 1 3 1 5 7 8 9 10 12 13 14 16 17గా నామకరణం. అంటే ఇక్కడ నిర్మల అన్న పేరు సంఖ్యాశాస్త్ర రీత్యా కౌంట్ చేస్తే 17గా యాక్టివేషన్ అయింది. ఈ 17 మనం బ్యాడ్ నెంబర్ అంటాం. అంటే స్లో గ్రోత్ ఉంటుందండి. ఎవరికైనా నిర్మల అన్న పేరు పెట్టుకున్న వాళ్ళకి స్లో గ్రోత్ ఉంటుంది. అది అందరికీ ఉంటుందా అంటే వారి డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మాత్రమే చెప్పడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కనుక స్ట్రాంగ్ అయిందనుకోండి, నేమ్ వైబ్రేషన్ బాగా పనిచేస్తుంది. ఇది చాలామందికి తెలియదు, ఏదేదో అపోహల్లో ఉన్నారు. బ్యాడ్ నెంబర్ వచ్చింది, నేమ్ కరెక్షన్ చేయాలి కాబట్టి మీ పేరు ఇలా ఉండకూడదు, ఇలా మార్చుకోవాలి. ఇది కాదు కావాల్సింది. న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్ స్ట్రాంగ్ ఎలా ఉంది, ఆ స్ట్రాంగ్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ వైబ్రేషన్స్ని క్యాచ్ చేసి దాని ఫ్రీక్వెన్సీగా మార్చినప్పుడు అద్భుతమైన రిజల్ట్ని ఇస్తాయి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ లేకుండా న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ నేమ్ కరెక్షన్ చేస్తే 5th పెడుతున్నారు, 5లో పెడుతున్నారు, 32 గానో లేదా 41 గానో 50 గానో నెంబరు వచ్చే విధంగా పెట్టుకుంటారు. కానీ అలా పెట్టడం కూడా రాంగే ఇస్తుంది. ఎందుకంటే సపోజు 50లో పెట్టారు, లేదంటే 32లో పెట్టారు అనుకుందాం, లేదంటే ఒక 41లో పెట్టారు అతని నామ సంఖ్య అంటే నేమ్ వైబ్రేషన్. అప్పుడు ఈ వ్యక్తి 9వ తేదీ పుట్టుంటే మరి ఆ 9కి 5కి అసలు ఎనిమి ఉంటుంది, యుద్ధమే యుద్ధం. ఇలాంటి పిచ్చి పనులు కూడా చేస్తున్నారు కొంతమంది. అప్పుడు ఆ నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి కొన్నాళ్ళకంటే మినిమం ఒక 60 days తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అందువల్ల నమ్మకం అనేది పోయింది శాస్త్రాల మీద. ఎందువల్ల? ఇలా చేయటం వల్ల. సో కాస్త గుర్తుపెట్టుకోవాలండి క్లయింట్స్. న్యూమరాలజీలో అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రతి నెంబర్ మంచి నెంబరే, చెడ్డ నెంబర్ ఏమీ కాదు. ఒక్కొక్క నెంబర్కి మనకి ఎట్లా శత్రువులు ఉంటారో నెంబర్లు కూడా మిత్రత్వం శత్రుత్వం ఉంటుంది. అది ఏ నెంబర్లు ఏంటి అనేది సబ్జెక్ట్ అది. సరే, ఓకే. ఇప్పుడు నిర్మల గురించి మాట్లాడుకుందాం. ఈ నిర్మలలో 17వ నెంబర్గా తన పేరు యాక్టివేషన్ అయింది. అంటే ఈ 17 అనేది స్లో గ్రోత్, కష్టాల కడలి. వాస్తవంగా ఈమె కష్టాల కడిలోనే ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ వాళ్ళు ఇచ్చే జీతంతో ఇలా జీవితంగా గడిస్తున్నారు. సో వీళ్ళు రీసెంట్గా అంటే 2 months బ్యాక్ నా దగ్గరికి రావడం జరిగింది. నేను కొన్ని సజెషన్స్ ఇచ్చాను. నేమ్ కరెక్షన్, చిన్న నేమ్ కరెక్షను, చాలా చిన్న కరెక్షన్ అండి, పేరు మార్పు అనేది జరిగింది. తర్వాత వారి సెల్ నెంబర్ కూడా వీళ్ళకి 1గా అంటే 37, వీళ్ళ సెల్ నెంబరు 37గా వచ్చింది. అంటే 1
1 + 7 = 8. 8 అంటే వీళ్ళ నామ సంఖ్య 17గా ఉన్నప్పుడు 8 అంటే శని. ఇక్కడ 1గా అంటే సూర్యుడు. సూర్యుడికి శనికి పడదు, వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు, అయినా సరే పడదు, ఎందుకంటే కాస్త ఆ స్టోరీ ఉందండి. కాబట్టి ఈ 37 అనేది 17కి 8 శత్రు సంఖ్యలు. కాబట్టి వీళ్ళ లైఫ్ కూడా అలానే జరిగింది. భార్యాభర్తలు ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్ళయిన తర్వాత వీళ్ళు కరెక్ట్గా 9 సంవత్సరాలు కాపురం చేశారండి. 9 ఇయర్స్ వీళ్ళు కాపురం చేశారు. తర్వాత ఆయన వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. పాపం ఒక 2 పిల్లలండి, ఒక పాప ఒక బాబు. పాపకి పెళ్లి చేశారు, బాబు చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యాడు. అంటే కమ్యూనికేషన్ లేదు. గమనించండి, ఇక్కడ సెటిల్ అయ్యారండి, అమెరికాలో సెటిల్ అయ్యారంటే మీరు ఇంకేదో ఊహించుకోకండి. కమ్యూనికేషన్ లేదు, రిలేషన్ కట్ అయింది. అదే అంటున్నాను. ఈ 17 ఏం చేస్తుందంటే రిలేషన్ కట్ చేస్తుంది. స్లో గ్రోత్, కర్మ అనుభవించాల్సిందే. వీళ్ళు గత జన్మ కర్మ అనుభవించాల్సిందే. నిర్మల అన్న పేరులో ఆ నెంబర్ రావడం వల్ల. సో భయపడద్దు, అన్ని నిర్మలు అలా ఉండరు. వారి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ప్రాబ్లం ఉంటుంది. గత పూర్వజన్మ ఫలితాలతో జన్మ ఉంటుంది కాబట్టి ఆ పూర్వజన్మలో ఉన్నటువంటి పాపపుణ్యాల ఫలితమే అనుభవించాల్సిందే. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అదే డేట్ ఫిక్స్ చేసి పంపిస్తాడు భగవంతుడు, స్టాంప్. సో వీరికి ఒక్కళ్ళే ఉంటున్నారు. రీసెంట్గా వాళ్ళు ఇది చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంలో మందన్న రావడం కలిసింది. నేను చెప్పాను, అమ్మ ఇలా చేసుకోండి అని. ఈ నెంబర్ పూర్తిగా అవాయిడ్ చేయమన్నాను, అవాయిడ్ చేశారు. వేరే నెంబరు వీళ్ళకి ఇవ్వటం జరిగింది. అంటే వీళ్ళకి 5th అంటే 59 అన్న నెంబరు ఇవ్వటం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు కాస్త వేరే బిజినెస్ కూడా పెట్టించడం జరిగింది. అంటే సో చిన్న ఒక ప్రొవిజన్ షాప్ పెట్టడం జరిగింది. ఆ ప్రొవిజన్ షాప్ పెట్టడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఎక్కడ లేదండి. అంటే దాదాపు 2 కిలోమీటర్స్ వెళ్ళాలి. అందువల్ల నేను చూసి పెట్టించడం జరిగింది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ప్రొవిజన్స్ అమ్ముతున్నారు. హ్యాపీ. తర్వాత వీళ్ళు హాస్పిటల్కి షిఫ్ట్ డ్యూటీలు కదా, హ్యాపీగా ఇలా జర్నీ సాగుతుంది. ఇప్పుడు డబ్బు ఉంది, భాగ్యం ఉంది, భోగం ఉంది. సో ఇక్కడ ఏంటంటే డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు. సర్వరోగ నివారణ. ఆ టెన్షన్ పోయిందండి మేడం గారికి. సో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయలేదని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. డేట్ ఆఫ్ బర్త్ని వాళ్ళు చెప్పొద్దండి అని అన్నారు కాబట్టి, అది మనం వాళ్ళ అనుమతి లేకుండా చెప్పకూడదు కాబట్టి, అందులో లేడీస్ కాబట్టి మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ని మెన్షన్ చేయలేదు. అందువల్ల మీరు అన్యతా భావించవద్దు. నేమ్ కరెక్షన్ వీళ్ళకి చేయటం జరిగింది నిర్మలాలో. వీళ్ళ లైఫ్లో ఎలాంటి పరిష్కార మార్గాలు చేస్తే బాగుంటారు, ఎలాంటి పూజలు చేస్తే బాగుంటారు, లక్కీ నెంబర్ ఎంత, వెహికల్ నెంబర్ ఎంత, ఫోన్ నెంబర్ ఎలా ఉండాలి, లక్కీ కలర్స్ ఏంటి, డైరెక్షన్స్ ఏంటి, తేదీలు ఏంటి, ఏ దేవతా విగ్రహాలను పూజిస్తే వీళ్ళు సక్సెస్ అవుతారు, ఇంకా ఇది ఇలా రకరకాల కొన్ని చాలా రెమెడీస్ నేను ఇవ్వడం జరిగిందండి. 1 by 1 చేస్తున్నారు వాళ్ళు హ్యాపీగా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలామంది క్లయింట్స్ అడుగుతున్నారండి, సార్ మీ ఫీజు ఎంత అని. ఇంకో అతను ఆనంద్ కుమార్ అని ఒక క్లయింట్ అడుగుతున్నారు, సార్ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే మినిమం 3,000 నుంచి 10,000 వరకు తీసుకువెళ్ళాలి సార్, అంత డబ్బు మా దగ్గర లేదు, మరి మాకు కూడా న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని ఉంటుంది, మరి ఎలా? నన్నే అడిగారండి. నేను ఒకటే చెప్తున్నాను, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నేను ఒకటే ఫీజు నిర్ణయించడం జరిగింది, 999 రూపాయలు. అంతకంటే ఎక్కువ నేను తీసుకో. ఈచ్ 1 పర్సన్ 999, 999. కాబట్టి
ఇలాంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసి మీరు పూర్తి వివరాలు కనుక్కోవచ్చండి. నా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ ఖాసిం సాహెబ్. నమస్తే.